ఓటింగ్ రిజల్ట్స్ వామ్మో మొత్తం మారిపోయింది. ఆదిత్య ఓం అయితే టాప్ 4లో 5లోనే ఉన్నాడు. లీస్ట్లో ఎవరు ఉన్నారంటే మీకు ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు. మన లీస్ట్లో మణికంఠ అయితే ఉన్నాడు, నాగమణికంఠ, పృథ్వీ ఉన్నారు. బట్ పృథ్వీకి ఈరోజు జరిగే ఎపిసోడ్ అంటే ఈరోజు ఒక టాస్క్ అయితే విన్ అయ్యాడు పృథ్వీ. ఎక్కువసేపు అది చేతులు అలా ఉంచుతా కాబట్టి ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. నాగమణికంఠ చూసుకుంటే లీస్ట్లో ఉన్నాడు. టాప్లో అయితే నబీల్ 11,000 ఓట్లు ఎన్నో ఉన్నాయి ఇప్పటి వరకు. ఆఫ్లైన్ ఓటింగ్ కాకుండా ఆన్లైన్ ఓటింగ్ చెప్తున్నాను నేను. తర్వాత సోనియా కూడా బాగానే ఉన్నాయి, ప్రేరణ బాగానే ఉంది, తర్వాత మన ఆదిత్య ఓం, తర్వాత వచ్చేసరికి నాగమణికంఠ, పృథ్వీ. వీళ్ళిద్దరికీ పెద్దగా ఓట్ల తేడా పెద్దగా అయితే ఏది లేదు, చాలా తక్కువ ఉన్నాయి. సో గేమ్ పరంగా ఎవరిదైనా మంచి ప్రోమో మంచి ఎపిసోడ్ వచ్చిందంటే వాళ్ళ ఓటింగ్ జమ్మని లేచి అలవాటు ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వారం నాగమణికంఠ లేకపోతే మనోడ పృథ్వీ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? చాలామంది సోనియా 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 అంటున్నారు. సోనియా ఎలిమినేట్ అవ్వదు, ఖచ్చితంగా 10 వారాలు ఇంట్లో ఉంటుంది సోనియా, అందులో డౌట్ లేదు. మీరేదో కొంతమందికి నచ్చట్లేదని చెప్పి ప్రతి ప్రోమో కింద సోనియా ఎలిమినేట్ బటన్, సోనియా ఎలిమినేట్ బటన్ అని పెట్టినట్టు మాత్రం వాళ్ళైతే అవ్వరు. సో మ్యాక్సిమం పృథ్వీ ఎలిమినేట్ అవుతాడేమో అనుకుంటున్నాను. పృథ్వీ ఎలిమినేట్ అయితే గేమ్ ఎలా ఉండబోతుంది మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి, ఇది నాకు తెలియాలి. సోనియా గేమ్ మారిద్దా లేకపోతే నిఖిల్ మారిద్దా? ఎందుకంటే నిఖిల్ సొంత తమ్ముడు కంటే ఎక్కువగా చూసాడు కదా, మరి ఏమైద్ది అనుకుంటున్నారు కింద కామెంట్ చేసేయండి.